అసత్యాల పునాదులపైన ప్రారంభమైన వైసీపీ తన ప్రస్థానంలో కీలకమైన అంశాల్లో ఏ రోజు నిజం చెప్పిన పాపాన పోలేదు. నిజం మాట్లాడితే జగన్ తల 1000 ముక్కలు అవుతుందనే శాపం ఏమన్నా ఉందో తెలియదు, కానీ ఎప్పుడూ నిజం మాట్లాడే నైజం జగన్కు లేదు. తాజాగా వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయనే నిరాధారమైన ఆరోపణలతో చేస్తున్న ఆందోళనలు పూర్తిగా అర్థరహితమైనవి. జేఈ మెయిన్స్, జేఈ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు, జాతీయ స్థాయిలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలలో అనుసరించే అత్యుత్తమమైన విధానాలను డిఎస్సి ఎంట్రన్స్లో కూడా అనుసరించారు. ఎక్కడా అవకతవకలకు తావులేని విధంగా ఈ డిఎస్సి నియామకాలు జరిగాయి. 148 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజులు గడవక ముందే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. ఏనాడు డిఎస్సి నిర్వహించని వాళ్ళు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని వాళ్ళు ఈరోజు డిఎస్సిలో జరగని అక్రమాల పైన నానాయాగి చేస్తూ ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డిది ఒక బూర్జువా మనస్తత్వం, ఒక పెత్తందారీ మనస్తత్వం. పేదలంటే అతనికి ఒక రకమైన ఏహ్యభావం, పేదలంటే అతనికి చిన్న చూపు. కాబట్టి నిరుపేదల పట్ల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటాడు. సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించేదానికి అవకాశాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్సి పైన అవాకులు చవాకులు పేలడం, అభాండాలు వేయడం వైసీపీ దుర్మార్గ ధోరణికి నిదర్శనం. ఈ 16,347 మంది ఉపాధ్యాయులు అత్యంత ప్రతిభావంతులు, రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని ప్రతిభతో ఉద్యోగాన్ని సంపాదించుకున్న వాళ్ళను అవమానించడం కాదా మీరు డిఎస్సి పైన అభాండాలు వేయడం అంటే? ఆ ప్రతిభావంతుల మేధస్సును పరిహసించడం కాదా డిఎస్సి పైన మీరు మాట్లాడటం అంటే? దీనికి ఏం సమాధానం చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా అభాండాలు వేయడం మానండి, అవాస్తవాలు చెప్పడం మానండి, అసత్య ఆరోపణలు చేయడం మానండి, వాస్తవములేకి రాండి, ప్రజలతో కలిసి పనిచేయండి. రాజకీయంగా మనుగడ సాగిస్తారు, లేకపోతే ఆ వైసీపీ పార్టీ రాష్ట్రంలో రాజకీయంగా పూర్తిగా సమాధి కాక తప్పదని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.